Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our jail classes. సో మరి ఈరోజు సెషన్లో మనం చూడబోయే అంశం వచ్చేసి క్రోమాటిన్ ఏ విధంగా ప్యాక్ అవుతూ ఉంటుంది ఒక సెల్లో అనే అటువంటి విషయం అయితే చూద్దాము. సో వెరీ సింపుల్గా ఉందండి, చాలామంది కాంప్లెక్స్గా ఉందనేసి అన్న టాపిక్, బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఐ విల్ మేక్ ఇట్ సింపుల్. అండ్ మోర్ ఎవర్ జేఎల్ క్లాస్ అయితే స్టార్ట్ అయ్యండి. ఎవరికైతే జేఎల్ క్లాసెస్ కావాలో డిస్క్రిప్షన్లో కొన్ని మనకి డెమో వీడియోస్ ఉన్నాయి, ఇది కూడా డెమో వీడియోనే. సో ఒకసారి చూడండి అండ్ అదేవిధంగా కంప్లీట్గా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ జేఎల్కి సంబంధించినటువంటి జువాలజీ ఎస్పెషల్లీ మనకు రెగ్యులర్ కావచ్చు, గురుకుల కావచ్చు, క్లాస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మనకి యాప్ అనేది ఇవ్వబడింది, అది డౌన్లోడ్ చేసుకోండి. వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్, దాంట్లో మనకి జేఎల్ జువాలజీ క్లాస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో అక్కడ నుండి మీరు ఆ కోర్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంతో పాటుగా మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది కూడా మన దాంట్లో అందుబాటులో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి, మెథడాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా కాంటెంట్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ కాంటెంట్ అనేది అందుబాటులో ఉంది. సో డిఎస్సికి సంబంధించి ఏది తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, ఇక లేట్ చేయకుండా మన సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి క్రోమాటిన్ ఓరల్స్ డిఎన్ఏ స్ట్రాండ్ ఏ విధంగా ప్యాక్ అవుతూ ఉంటుంది ఒక సెల్లో. సో జనరల్గా ఈ డిఎన్ఏ ఓరల్స్ క్రోమాటిన్ అవి దే ఆర్ లైక్ వెరీ ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద న్యూక్లియస్ వెన్ ద సెల్ ఈజ్ ఇన్ ద ఇంటర్ఫేస్ స్టేజ్. సో సెల్ అనేది అంతర్దశలో ఉన్నప్పుడు దాని యొక్క కేంద్రకంలో మనకి డిఎన్ఏ మొత్తం కూడా సన్నని దారాల వంటి రూపంలో ఉంటుంది. జస్ట్ వి కాల్ దెమ్ ఇట్ ఇస్ ద క్రోమాటిన్ అంటాం. సో మరి క్రోమాటిన్ అంతా కూడా బయటికి తీసామనుకోండి, ఇఫ్ ఈ పిక్ అవుట్ ద క్రోమాటిన్ ఫ్రమ్ ఎ సెల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, సో ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 2.2 meters. సో 2.2 మీటర్ల పొడవు ఈ క్రోమాటిన్ అనేది ఉంటుంది. సో మరి యాక్చువల్గా ఇఫ్ వీ అబ్జర్వ్ ద డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్, ఇట్ ఈస్ అరౌండ్ 2 micrometers. సో మరి ఇంత చిన్న స్పేస్లో 2 micrometer స్పేస్లో అరౌండ్ 2 micro or 1.8 micrometers లైక్ దట్ ది డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్. సో మరి ఇంత చిన్న ప్యాక్, ఇంత చిన్న ప్లేస్లో చాలా ఇట్స్ వాల్యూమ్ ఆఫ్ ది న్యూక్లియస్ వెరీ 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 లో వెన్ కంపేరింగ్ విత్ ద లెంత్ ఆఫ్ ది క్రోమాటిన్, లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ. అప్పుడు ఎలా ప్యాక్ కావాలి ఇది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డబ్బా ఉంది, చిన్న డబ్బాలో పెద్ద రిబ్బన్ పెట్టాలి. ఏం చేస్తాం, ఆ రిబ్బన్ని మొత్తం కూడా కాయిల్ చేసి వీఆర్ గోయింగ్ టు కీప్ దట్ పర్టికులర్ రిబ్బన్ ఇన్ దట్ బాక్స్. సో ఇన్ ద సేమ్ వే అవర్ క్రోమాటిన్, సో ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ ఇట్స్ 2 meters, more than 2 meters length of chromatin is tightly and designedly packed and it will be inserted into the nucleus. Then how it is packed అనేది మనం ఈ సెషన్లో చూడబోతూ ఉన్నాం అన్నమాట. సో చూద్దాం అసలే. రైట్, ఇక్కడ క్రోమాటిన్ అంటే మనకు తెలిసిందండి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతేనో ఫ్రాగ్మెంట్. సో డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం క్రోమాటిన్గా చెప్పుకుంటాం. జనరల్గా హ్యూమన్ సెల్లో చూసినట్లయితే, ఎవ్రీ హ్యూమన్ సెల్లో చూసినట్లయితే అరౌండ్ 2.2 meters ఆఫ్ డిఎన్ఏ ఓరల్స్ క్రోమాటిన్ ఫైబర్స్ వీ కెన్ ఫైండ్. ఓకే, అండ్ ద న్యూక్లియస్ డయామీటర్ చూసినట్లయితే ఇట్స్ అరౌండ్ 10 micrometers ఓన్లీ. సో ఇంతకుముందు మనం 220 అనుకున్నాం, 20 కూడా కాదు, ఇట్స్ 10 micrometers ఓన్లీ. ఇట్స్ వెరీ వెరీ లెసర్ వెన్ కంపేరింగ్ విత్ ద లెంత్ ఆఫ్ ది క్రోమాటిన్ ఆర్ డిఎన్ఏ స్ట్రాండ్. సో ఎలా మరి ప్యాక్ చేయాలి అని చూసినట్లయితే ఒక పర్టికులర్ మేనర్లో, ఒక స్పెసిఫిక్ మేనర్లో ఈ క్రోమాటిన్ స్ట్రాండ్స్ అన్నీ కూడా ప్యాక్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. సో మరి ఎలా ఈ క్రోమాటిన్ అనేది టైట్గా ప్యాక్ చేయబడుతుందని చూసినట్లయితే ఫస్ట్ చూద్దామంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఈ యొక్క క్రోమాటిన్ స్ట్రాండ్ ఏవైతేనో ప్యాక్ అయ్యే కంటే ముందుగా మనం ఫస్ట్ చూద్దాము డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు చెప్పాను కదా క్రోమాటిన్ స్ట్రాండ్ ఏదైతే ఉందో, సో దిస్ స్ట్రాండ్ ఈజ్ ర్యాప్డ్ అరౌండ్ ద స్పెషల్ ప్రోటీన్ విచ్ వి కాల్ ఇట్ యాజ్ ద హిస్టోన్ ఆక్టోమర్గా చెప్పుకుంటాం. సో మనకు హిస్టోన్ అండ్ ఆక్టోమర్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందండి. సో ఆ ప్రోటీన్ ఆక్టోమర్ అని ఎందుకు అంటున్నామంటే దాంట్లో 8 sub-units అనేవి మనకు కనపడుతుంటాయి కాబట్టి దాన్ని ఆక్టో అంటే 8 అండి. సో 8 sub-units కనపడతాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే ఆక్టోమర్గా చెప్పుకుంటాం. సో ఇలా ఆక్టోమర్ అన్నట్లయితే ఈ ఆక్టోమర్ చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క స్ట్రాండ్ అనేది మొత్తం కూడా ఇలా చుట్టుకొని పోతూ ఉంటుంది అనమాట. సో నేను ఒకసారి చూపిస్తాను. రైట్, హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్రోమాటిన్ స్ట్రాండ్, ఓకే, ఆర్ఎల్స్ డిఎన్ఏ స్ట్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద ఆక్టామర్. సో ఆక్టామర్ అంటే మీరు చూడొచ్చండి ఇక్కడ. సో మనకి ఇక్కడ 4 కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క చూసినట్లయితే ఇటువైపు కూడా 4 హిస్టోమర్ ప్రోటీన్స్ కనపడుతుంటాయి. సో ఇవి వచ్చేసి హిస్టోన్ ఆక్టోమర్ అంటాం. సో దీంట్లో ఏంటి ఇవి చూసినట్లయితే పైన 2 చూడండి, ఇక్కడ
H2A అనేటువంటిది ఒక యూనిట్ ఉంటుంది, H2B అనేటువంటి మరొక యూనిట్ ఉంటుంది, అదేవిధంగా H3 ఉంటుంది, H4 ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ ఇస్ ద H2A, దిస్ H2B అండ్ దిస్ ద H3 అండ్ H4. సేమ్ పెయిర్ ఉంటుందండి ఇక్కడ. సేమ్ ఇవే 4 యూనిట్స్ డబుల్ ఉంటాయి. అంటే ఇటువైపు కూడా H2A ఉంటుంది, H2B ఉంటుంది, అదేవిధంగా H3 ఉంటుంది, H4 ఉంటుంది. సో ఇలా మనకి 4 ఇక్కడ యూనిట్స్ తోటి, సో ఇటువైపు 4 ఉంటాయి, ఇటువైపు 4 ఉంటాయి. సో ఓవరాల్ టుగెదర్గా మనకి ఎన్ని ఉంటాయని చూసినట్లయితే మొత్తం కూడా 8 ఉంటాయి. సో 8 చుట్టూ కూడా దిస్ ఇస్ ద క్రోమాటిన్ స్ట్రాండ్ DNA strand. ఇట్ ఈస్ గోయింగ్ టు ర్యాప్ అంటే చుట్టుకోవడం అండి. సో ర్యాప్ అరౌండ్ ద హిస్టోన్ ఆక్టోమర్ అండ్ ఇట్ ఎంటర్స్ అండ్ ఇట్ లీవ్స్ ఫ్రమ్ ద హిస్టోమర్. సో ఇక్కడికి వచ్చేసి ఇలా చుట్టుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా మనకి ఏమవుతుందంటే కొంతవరకు ఇక్కడ DNA strand అనేది కొంతవరకు ప్యాక్ అయిపోతుంది. రైట్. సో దీని చుట్టుకుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, DNA strand అనేది ప్యాక్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుండి ఇలా క్రోమాటిన్ వచ్చేసింది హిస్టోమర్లోకి, ఇలా చుట్టుకుంది, నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయింది బయటికి. సో దీన్ని ఏమంటామంటే పర్టికులర్ యూనిట్ని, సో యూనిట్ని ఏమంటామని చూసినట్లయితే న్యూక్లియోజోమ్ అంటాం. దిస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్రోమాటిన్. సో ఇట్ ఈస్ లైక్ ఎ బీడ్ ఆన్ ద స్ట్రింగ్. సో ఇది మనకేంటి, ఒక దారం పైన ఒక పూసలాగా అతుక్కొని ఉంటుందన్నమాట. సో దీన్ని కంప్లీట్గా మనం ఏమంటామంటే న్యూక్లియోజోమ్ అంటాం. సో నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం ఏంటి అనేది. రైట్. ఒకసారి బోర్డ్ పైకి అయితే వెళ్ళిపోదాం. రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే హిస్టోన్ ఆక్టోమర్ అండి. సో హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ కూడా ఇది చుట్టుకొని ఉంటుంది. సో ఎందుకు హిస్టోన్ ఆక్టోమర్ చుట్టే ఇది చుట్టుకొని ఉండాలని చూసినట్లయితే జనరల్ ది హిస్టోన్ ప్రోటీన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లైసిన్ అండ్ ఆర్జినిన్. సో మనకి ఇక్కడ లైసిన్ అండ్ ఆర్జినిన్ అనేటువంటి ఈ యొక్క కెమికల్ కాంపోనెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హిస్టోన్ ఆక్టోమర్ అనేది పాజిటివ్లీ చార్జ్ ఉంటుంది. సో వెన్ ప్రోటీన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్, it is going to attract the negatively charged particles, whereas the DNA is negatively charged because of the presence of the phosphate group. So phosphate group ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ DNA లేదంటే క్రోమాటిన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ చేయబడి ఉంటుంది. సో కాబట్టి ఏంటి, there is a attraction between the positive and negative charge. That is, in this case there is attraction between the histone and DNA because of their charges. ఓకేనా. సో అలా అవి నెగిటివ్గా పాజిటివ్గా ఛార్జ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని చుట్టూ కూడా చుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ న్యూక్లియోజోమ్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాము. సో మనకి హిస్టోన్ ఆక్టోమర్ ఏదైతే ఉందో హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ కూడా మనకి ఈ యొక్క క్రోమాటిన్ అనేది ఇలా చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. సో ఈ పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ని ఏమంటామంటే న్యూక్లియోజోమ్గా చెప్తూ ఉంటాం. సో అంటే ఒక న్యూక్లియోజోమ్లో చూసినట్లయితే ఏముంటుంది, DNA ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం హిస్టోన్ ఆక్టోమర్ అనేది ఉంటుంది. హిస్టోన్ ఆక్టోమర్లో కూడా మళ్ళీ రకరకాల సబ్ యూనిట్స్ ఉంటాయి, అవి ఏంటో కూడా చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో DNA wrapped around the histone. So that particular unit which is the basic unit of the packing, that is called as a nucleosome గా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్లీ ది న్యూక్లియోజోమ్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద న్యూక్లియోజోమ్, సో మనకు ఒక స్ట్రింగ్ పైన వచ్చేసి ఈ యొక్క బీడ్స్ లాగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్యాకింగ్ ఏమంటామంటే బీడ్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఆఫ్ DNA అంటున్నాం. బీడ్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఆఫ్ DNA. దే లుక్ లైక్ బీడ్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ద DNA. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో అజ్యూమ్ దట్ దిస్ ద స్ట్రింగ్ ఆఫ్ DNA, రైట్. సో DNA యొక్క పోచ అండి ఇది. సో ఇక్కడ బీడ్స్ మాదిరిగా ఏముంది అని చూసినట్లయితే న్యూక్లియోజోమ్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో ది న్యూక్లియోజోమ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద బీడ్స్ ఆన్ ద స్ట్రింగ్ ఆఫ్ ద DNA. సో DNA పైన అవి పూసల మాదిరిగా అమరి ఉంటాయని చెప్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ క్రోమాటిన్ ప్యాకింగ్లో బీడ్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఆఫ్ DNAగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక న్యూక్లియోజోమ్లో చూసినట్లయితే మనకి 146 బేస్ పెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అ న్యూక్లియోజోమ్. సో న్యూక్లియోజోమ్ అని చెప్ప కదండి, ఇక్కడ న్యూక్లియోజోమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకున్నాం. సో ఇక్కడ ఇది మొత్తం కూడా ఏమనుకున్నాం మనం, ఇదంతా కూడా DNA క్రోమాటిన్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ దీంట్లో క్రోమాటిన్లో మనకు తెలిసిందే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బేస్ పెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ స్ట్రాండ్ కదా. ఎన్ని ఇలా మన ఒక న్యూక్లియోజోమ్లో మరి ఎన్ని బేస్ పెయిర్స్ ఉంటాయని చూసినట్లయితే వీ కెన్ ఫైండ్ 146 బేస్ పెయిర్స్ ప్రజెంట్ ఇన్ ఆ న్యూక్లియోజోమ్. అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. సో హౌ మెనీ బేస్ పెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆ న్యూక్లియోజోమ్ అని చూసినట్లయితే 146 బేస్ పెయిర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియోజోమ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ హిస్టోన్ ఆక్టోమర్ చూసినట్లయితే దేర్ ఆర్ 4 types ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ 4 types ఆఫ్ సబ్ యూనిట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డబుల్ అంటున్నాం. గుర్తుపెట్టు, ఇన్ డబుల్ అంటున్నాం. ఎందుకు అంటే 4 types ఆఫ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్రోటీన్ ఏంటి మళ్ళీ డబుల్గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. అజ్యూమ్ దట్ దిస్ ద హిస్టోన్ ఆక్టోమర్. సో హిస్టోన్ ఆక్టోమర్లో ఏంటి, ఫస్ట్ యూనిట్ సబ్ యూనిట్ చూసినట్లయితే ఇక్కడ H2A అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది, H2B అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది, H3 ఉంటుంది, అదే H4 ఉంటుంది.
సో ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఇవి 4 ప్రోటీన్స్ అయ్యాయి. దీస్ ఆర్ ద 4 ప్రోటీన్స్ H2A, H2B, H3 and H4. These are the 4 proteins in double in the sense same kind of proteins are present again. One more copy of these 4 proteins are present in the histone octamer just back of these. So దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ బ్లాక్లో రాసాను చూడండి. సో ఇవి వచ్చేసి అగైన్ దీస్ ఆర్ ద కాపీస్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్, వన్ మోర్ కాపీ ఆఫ్ దీస్ ప్రోటీన్స్, సో దట్ completely totally if we count the proteins or subunits here, so totally we get the 8 proteins, right? So that this we are going to call this as the histone octamer ga చెప్పుకుంటూ ఉంటాం. చూడండి ఇక్కడ మనకి H2A, H2B అనేది 2 ఉంటాయి, రైట్? ఇక్కడ ఉన్నాయి 2, సో అదే విధంగా వెనుక కూడా 2 ఉన్నాయి. సో ఓవరాల్ టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 సబ్ యూనిట్స్ ఉంటాయి. సో అదే విధంగా H3 కావచ్చు, H4 కావచ్చు, ఇవి కూడా 2 సెట్స్ ఉంటాయండి. సో ఓవరాల్ దీస్ ఆర్ 4. సో ఆల్ టుగెదర్ దే ఆర్ 8 types. So 8 types kuda kadandi, 8 proteins, 8 protein subunits are present in the histone octamer. Gurtu pettukodu. So ikkada chuddamo, this is the major structure of the nucleosomes and how the DNA is packed in the form of these nucleosomes. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఏంటి, స్ట్రింగ్ ఆఫ్ డిఎన్ఏ ఓరల్స్ క్రోమాటిన్ అంటాము. సో క్రోమాటిన్ వచ్చేసి హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ ఇలా చుట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. అగైన్ ఇంకో హిస్టోన్ని చుట్టుకొని మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఎంట్రీ అవుతుంది, ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో హిస్టోన్ చుట్టూ కూడా, హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ కూడా ఇట్స్ గోయింగ్ టు ర్యాప్డ్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ హిస్టోన్ ఆక్టోమర్ ఈస్ ర్యాప్డ్ బై ద స్ట్రింగ్ ఆఫ్ ది డిఎన్ఏ. ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద octamer and it exits from the octamer, histone octamer. So ila manaki entante మన న్యూక్లియోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో ది డిఎన్ఏ విచ్ ఇస్ నాట్ ప్యాక్డ్ హియర్, సో ఇది డిఎన్ఏ ఏదైతే ఉందో, సో ఇన్ బిట్వీన్ ద 2 nucleosomes దిస్ డిఎన్ఏ ఈజ్ నాట్ ర్యాప్డ్ అండ్ నాట్ ప్యాక్డ్. దిస్ డిఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ అ లింకర్ డిఎన్ఏ అంటాం దీన్ని, లింకర్ డిఎన్ఏ, బికాస్ ఇట్ ఈస్ లింకింగ్ ద 2 nucleosomes, సో దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద లింకర్ డిఎన్ఏగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇట్ ఈస్ నాట్ ప్యాక్డ్, గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ప్యాక్డ్. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా దీంట్లో వచ్చేసి మనకి వీ కెన్ ఫైండ్ 80 బేస్ పేర్స్ ఉంటాయండి లింకర్ డిఎన్ఏలో. సో వేరాజ్ ఇన్ ద న్యూక్లియోజోమ్ వీ ఫైండ్ 146 బేస్ పేర్స్, వేరాజ్ 80 బేస్ పేర్స్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద లింకర్ డిఎన్ఏ. సో లింకర్ డిఎన్ఏలో మనకి 80 బేస్ పేర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే H1D లింకర్ హిస్టోన్ అంటున్నాం. దిస్ ఇస్ ద లింకర్ డిఎన్ఏ అండి, మైండ్ ఇట్. So this is the linker DNA and H1 linker histone ante enti ani chustunnaithe one more protein also present on the nucleosome where the DNA string enters into the histone octamer and where it exits from. So manaki ee yokka string edaithe undo, DNA pocha edaithe undo ee yokka histone octamer చుట్టుకోవడానికి ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ అవుతుంది. at the same time it is exiting from the same side, so same place. సో ఇక్కడ నుండి మనకి ఎగ్జిట్ అవుతుంది. సో ఇలా చుట్టుకొని బయటికి పడి there is a chance of గోయింగ్ అవుట్ ఆఫ్ దీస్ స్ట్రింగ్స్. సో మనకి ఇలా విచ్చుకొని పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకు వన్ మోర్ ప్రోటీన్ ఆల్సో ప్రజెంట్ హియర్, దట్ వన్ ఇస్ ద H1 లింకర్ హిస్టోన్గా చెప్పుకున్నాం. దట్ ప్రోటీన్, దిస్ ప్రోటీన్ ఇస్ గోయింగ్ టు బైండ్ ఆల్ ది స్ట్రింగ్స్ ఆఫ్ ది డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ స్ట్రింగ్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో, సో వీటిని మొత్తం కూడా ప్యాక్ చేయడానికి, సో అంటే అలా ఇలా విడిపోకుండా ఉండడానికి మనకి H1 హిస్టోన్ ఇస్ ప్రజెంట్. అందుకనే చూడండి ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్ H2A, H2B, H3, H4 అంటున్నాం కానీ H1 అనట్లేదు ఇక్కడ. So where is the H1? The H1 histone protein is here. So it is going to pack the DNA string which enters and exit from the histone octamer. So akkada H1 manaki undesi em chestundante aa string anedi vidipokunda tight ga pack cheyadaniki upayogapadundi. This is what the H1 linker histones. So this is the unpacked DNA. Good pettukondi, linker DNA is the unpacked DNA which is present in between the 2 nucleosomes. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ ఆఫ్ ది క్రోమోజోమ్. సో దట్ ఈస్ క్రోమాటిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి H1 లింకర్ ఏదైతే ఉందో, సో H1 లింకర్ హిస్టోన్ అన్నాం కదా, H1 లింకర్ హిస్టోన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ గోయింగ్ టు బైండ్ ద లింకర్ డిఎన్ఏ. సో ఇక్కడ ఇది లింకర్ డిఎన్ఏ అండి, ఇది లింకర్ డిఎన్ఏ, రైట్? సో ఇది లింకర్ డిఎన్ఏని ఏం చేస్తుంది, H1 లింకర్ హిస్టోన్ అనేది కదలకుండా వేర్ ఇట్ ఎంటర్స్ ఇట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద ఆక్టోమర్. సో ఇక్కడ లింకర్ డిఎన్ఏ ఏదైతే ఉందో, సో ఈ లింకర్ డిఎన్ఏ ఎక్కడైతే లోపలికి వస్తుందో హిస్టోన్కి, అదేవిధంగా హిస్టోన్ ఆక్టోమర్ నుండి బయటికి వెళ్ళిపోతుందో అది మనకి H1 హిస్టోన్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ప్యాక్ చేసేస్తూ ఉంది. H1 లింకర్ ప్రోటీన్ అండి. H1 లింకర్ ప్రోటీన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లింకర్ డిఎన్ఏ. అది ప్రోటీను, ఇది డిఎన్ఏ.
సో ఎప్పుడైనా ప్రోటీన్ ఇక్కడ మనకి ఈ కేసులో ఎక్కడైనా సరే కూడా మనకి ఒక స్ట్రింగ్ని ప్యాక్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి ఈ పాయింట్, H1 లింకర్ DNA. దిస్ ఇస్ ద H1 లింకర్ DNA which has been given here in the black color. So H1 linker histone. So H1 linker histone binds the linker DNA. This is the linker DNA. So it's going to bind the linker DNA where it enters. So ఇక్కడ నుండి ఎంటర్ అయిపోతుంది, ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా, ఫ్రమ్ ద ఆక్టోమర్. సో ఇక్కడికి వచ్చేసింది. సో లింకర్ డిఎన్ఏ ఆక్టోమర్ చుట్టూ చుట్టుకుంది అండ్ లింకర్ డిఎన్ఏ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ లింకర్ డిఎన్ఏను అటు ఇటు పోకుండా బైండ్ చేయడానికి మనకి ఏమవుతుందంటే H1 హిస్టోన్ ప్రోటీన్ ఆర్ ఎల్స్ H1 లింకర్ హిస్టోన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. దిస్ ద వాట్ ద యూజ్ ఆఫ్ ది H1 హిస్టోన్ లింకర్ ప్రోటీన్. ఓకే, సో ఇక్కడ ఇలా ప్యాక్ చేయబడింది. ఇక్కడ ఏమైంది, స్ట్రింగ్ మొత్తం కూడా ఇలా ప్యాక్ చేయబడింది. సో ఇలా ప్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ 2 meters of DNA is going to be reduced to the 28 centimeters. సో ఇంత పెద్దగా ఉన్నటువంటి మనకి DNA 2 meters DNA అవుతుంది 28 centimetersకి వచ్చింది, ఇంత వచ్చేసాం. ఎందుకంటే ఇలా ఉన్నదాన్ని ఏం చేసాం, ఇలా ఇలా చుట్టుకుంటూ వెళ్ళాం. సో కాబట్టి ఏంటి, ఇట్ హ్యాస్ ఇట్స్ లెంత్ బ్రాట్ డౌన్ టు ద 28 centimetersకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎలా ప్యాక్ అవుతుందని చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి సోలనాయిడ్ ప్యాకింగ్ అంటాం. సోలనాయిడ్ ప్యాకింగ్ అంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ కనబడుతుంది, ఇలా మనకి బీడ్స్ ఆన్ ద స్ట్రింగ్ అని చెప్పుకున్నాం మీ స్ట్రక్చర్. సో ఇదేమవుతుందంటే ఫర్దర్గా మళ్ళీ ఇంకా కాయిల్ అవుతుంది. ఇలా పెన్లో ఉండే స్ప్రింగ్ తెలుసు కదా మీకు, ఆ స్ప్రింగ్ ఒక్కొక్క చుట్టూ కూడా మొత్తం కూడా అది స్ట్రింగ్ బీడ్స్. సో మనకి ఈ యొక్క న్యూక్లియోజోమ్ లైన్ అనుకోండి అది. సో ఆ యొక్క స్ప్రింగ్లో ఉండేటువంటి మొత్తం కూడా ఇలా ఏమవుతుంది, ఒక్కొక్కటి కాయిల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ స్ప్రింగ్ని ఇలా తీసామనుకో ఏమవుతుంది, ఇలా స్ట్రైట్గా వచ్చింది అనుకుందాం. సో మళ్ళీ దాన్ని చుట్టుకుంటూ వెళ్ళామనుకుంటాం, దాన్ని ఏమంటామంటే సోలనాయిడ్ ప్యాకింగ్గా చెప్పుకుంటాం. సో న్యూక్లియోజోమ్స్ కాయిలింగ్ ఇన్ టు హాలో ట్యూబ్. సో న్యూక్లియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక హాలో ట్యూబ్ లాగా చుట్టుకొని ఉంటాయి. సో ఇలా చుట్టుకొని పోతూ ఉంటాయి అనమాట. కంప్లీట్గా దే ఆర్ గోయింగ్ టు వైండ్ దెమ్సెల్వ్స్ లైక్ ఎ స్ప్రింగ్. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇంకా దాని యొక్క లెంత్ అనేది, సో ఇలా ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, తగ్గించేసాం. సో కంప్లీట్గా కాయిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో మనకి ఏమవుతుందంటే దాని యొక్క లెంత్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మరి ఈ లెంత్ తగ్గిన తర్వాత క్యాన్ వి ఇన్సర్ట్ దిస్ ఇన్ టు ద న్యూక్లియస్ అని చూసినా, నో, ఫర్దర్ ఇట్ కెనాట్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద న్యూక్లియస్ డయామీటర్ వెన్ కంపేరింగ్ విత్ ద న్యూక్లియస్ డయామీటర్. సో ఏమవుతుందని చూసినట్లయితే, సో ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ చూద్దాము. సో ఈచ్ టర్న్ హ్యాస్ ద 6 న్యూక్లియోజోమ్స్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక టర్న్ ఏదైతే ఉందో ఒక టర్న్లో వచ్చేసి మనకి కంప్లీట్గా 6 న్యూక్లియోజోమ్స్. నేను ఎక్కువ గీసాను ఇక్కడ. సో 1 2 3 4 5 6. సో ఇలా ఈచ్ టర్న్లో కూడా మనకి వీ కెన్ ఫైండ్ ద 6 న్యూక్లియోజోమ్స్. సో ఇలాంటి 6 న్యూక్లియోజోమ్స్ కలిపేసి ఒక టర్న్ లాగా ఉంటాయన్నమాట. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దామండి, దగ్గర నుండి చూపిస్తాను నేను. సో ఒకసారి చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి హిస్టోన్ ఆక్టోమర్ అండి. హిస్టోన్ ఆక్టోమర్లో నేను చెప్పాను ఆల్రెడీ, ఇటువైపు 4, అదేవిధంగా ఇటువైపు కూడా మనకి 4 కనపడుతూ ఉంటాయి. సో ఆ 4 ఏవైతే ఉన్నాయో H2A ఒకటి, H2B ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి H3 అండి, H4. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా హిస్టోన్ ఆక్టోమర్. సో ఇక్కడ నుండి ఏమైంది, మనకి ఇలా వచ్చేసింది ఒకటి. ఏమొచ్చిందండి, ఇక్కడ నుంచి క్రోమాటిన్ స్ట్రింగ్ వచ్చింది ఆర్ ఎల్స్ DNA స్ట్రింగ్ వచ్చేసి దీని చుట్టూ కూడా హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ కూడా ఇలా చుట్టుకుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా చుట్టుకొని చూడండి. సో ఇలా చుట్టుకొని మళ్ళీ ఏమైపోయింది, ఇది ఎగ్జిట్ అయిపోయింది. సో నేను చుట్టేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిందండి. సో ఇక్కడ చుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్లు ఏవైతున్నాయో పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇలా. సో ఇలా పక్కకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈవెన్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వన్. సో ఇలా వెళ్ళిపోతుంది. సో కాబట్టి సేమ్ మన బాడీలో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఆఫ్ ది స్ట్రింగ్ అవుట్ ఆఫ్ ది హిస్టోన్ ఆక్టోమర్. సో అందుకనే మనకి ఇక్కడ ఇంకొకటి H1 లింకర్ ప్రోటీన్ అన్నాం దీన్ని, అందుకనే. సో ఇక్కడ H1 లింకర్ ప్రోటీన్ ఏం చేస్తుందని చూసినట్టయితే ఈ స్ట్రింగ్స్ అన్నీ కూడా పక్కకు పోకుండా, ఇక్కడ స్ట్రింగ్స్ అన్ని పక్కకు పోకుండా ఏం చేస్తుందంటే దీన్ని మొత్తం కూడా టైట్గా ప్యాక్ చేసేసి ఇలా పడుతుంది. సో దిస్ ద లింకర్ DNA అని చెప్పాలి. దిస్ ఇస్ ద లింకర్ DNA, గుర్తుపడు, ఇది లింకర్ DNA. సో ఇలాంటి న్యూక్లియోజోమ్ మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది న్యూక్లియోజోమ్. సో ఈ 2 న్యూక్లియోజోమ్స్లో మధ్యలో ఏముంది, మనకి ఈ DNA స్ట్రింగ్ అనేది ఉన్నదండి. సో ఈ DNA స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని లింక్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే లింకర్ DNAగా చెప్పుకుంటాం. సో ఈ లింకర్ DNA ఏమవుతుంది, పక్కకు పోకుండా మనకి H1 లింకర్ హిస్టోన్ అంటాం దీన్ని. దిస్ ఇస్ ద ప్రోటీన్. H1 లింకర్ హిస్టోన్ అనేది మనకి కంప్లీట్గా దీన్ని ప్యాక్ చేసేస్తూ ఉంటుందండి. సో దిస్ ఇస్ ద హౌ ఇట్ వైండ్స్ ఆర్ ఇట్ ర్యాప్డ్ అరౌండ్ ద హిస్టోన్ ఆక్టోమర్. సో ఇలా అయిపోయిందండి. ఇలా కంటిన్యూస్గా ఇలాంటిది పెద్ద కనపడుతూ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం. సో ఫర్దర్ తర్వాత ఏమవుతుందని చూసినట్లయితే ఇది ఇంకా చూడండి మళ్ళీ ఇలా ప్యాక్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ సోలినాయిడ్ హాలో ట్యూబ్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయిల్ ఉందండి. సో ఇక్కడ ఒక కాయిల్ అంటే ఇక్కడ ఒకటి ఇది ఉంది అనుకుందాము, అండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది అనుకుందాం.
సో ఒకసారి చూడొచ్చండి. సో ఇదంతా ఏమవుతుందంటే మళ్ళీ ఇలా దగ్గరగా ఇలా స్ప్రింగ్ లాగా కాయిల్ అయిపోతూ ఉందండి. సో దీన్ని ఏమంటామంటే మనము సోలినాయిడ్ ప్యాకింగ్ అంటామండి, సోలినాయిడ్ ప్యాకింగ్ అంటాం. సో ఈ సోలినాయిడ్ ప్యాకింగ్ ఏదైతే ఉందో, సో చూడండి ఇప్పుడు ఇది మొత్తం కూడా దగ్గరకు వచ్చేస్తే దీని లెంత్ కంప్లీట్గా ఎంత తగ్గిపోతుందనేది చూడొచ్చు మనము. సో ఇలా మనకు కంప్లీట్గా దీని యొక్క లెంత్ అనేది పూర్తిగా ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సాలినాయిడ్ అంటాం. సో ఇక్కడ హాలో ట్యూబ్ అంటున్నాం, ఎందుకంటే ఇది మొత్తం కూడా హాలోనండి, లోపల మొత్తం కూడా ఇదంతా కూడా హాలోనే కదా. సో ఇది మొత్తం కూడా హాలోనే ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా ఇది ఈ యొక్క ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇలా సాలినాయిడ్ ప్యాకింగ్లో వచ్చేసి హాలో ట్యూబ్ చుట్టూ కూడా టర్న్ అయినట్టుగా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే సాలినాయిడ్ ప్యాకింగ్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో ఇలా మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా ఈచ్ టర్న్ చూసినట్లయితే దీంట్లో మనకు వచ్చేసి 6 న్యూక్లియోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా 6 న్యూక్లియో. సో ఇది న్యూక్లియోజోమ్ కాదండి, సో దీంట్లో న్యూక్లియోజోమ్స్ ఉంటాయి. సో ఫర్దర్గా ఇక్కడ ఒక న్యూక్లియోజోమ్, ఇక్కడ ఒక న్యూక్లియోజోమ్, ఇక్కడ ఒక న్యూక్లియోజోమ్, ఇక్కడ. సో ఇవి న్యూక్లియోజోమ్స్ కాదు. సో ఇక్కడ ఈ న్యూక్లియోజోమ్ ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇలా న్యూక్లియోజోమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ న్యూక్లియోజోమ్స్ ఉన్నటువంటి స్ట్రింగ్ మళ్ళీ ఫర్దర్గా ఇలా స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉందన్నమాట. సో ఇది క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది దీని గురించి. క్రోమాటిన్ ఏదైతే ఉందో సోలినాయిడ్ ప్యాకింగ్ అయిపోతుందండి. సో సోలినాయిడ్ ప్యాకింగ్ అంటే మనకు ఒక స్ప్రింగ్ లాగా మొత్తం కూడా ర్యాప్ అయిపోతుంటుంది. సో దట్ ఇట్ క్యాన్ బి ప్యాక్డ్ విత్ ఇన్ ద వెరీ లెస్ ఏరియా. సో చాలా లెస్ ఏరియాలో ప్యాక్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ సోలినాయిడ్ ప్యాకింగ్లో ఏమని చెప్పాలని చూసినట్లయితే ఒక ర్యాప్ ఏదైతే ఉందో, సో ఒక కాయిల్ ఏదైతే ఉందో, సో ఆ కాయిల్లో చూసినట్లయితే వీ కెన్ ఫైండ్ ద 6 న్యూక్లియోజోమ్స్. సో ఇన్ ఆ కాయిల్ దేర్ ఆర్ 6 న్యూక్లియోజోమ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్యాక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, దీని యొక్క లెంత్ అనేది కంప్లీట్గా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ ఇన్ దిస్ మేనర్. సో ఫర్దర్ అయినప్పటికీ కూడా ఇట్ కెనాట్ బి ఇన్సర్టెడ్ ఇన్ ద వెరీ మైన్యూట్ డయామీటర్ న్యూక్లియస్. సో ఆల్మోస్ట్ మనకు 10 మైక్రోమీటర్స్ ఆఫ్ డయామీటర్ అనేది ఉంటుంది అనుకున్నాం న్యూక్లియస్లో. సో ఇక్కడ మనకు ప్యాక్ కాలేదు అప్పటికి కూడా. సో ఇంకా ఇది ఫర్దర్గా ఇట్ హ్యాస్ టు బి మోల్డెడ్. సో ఇట్ హ్యాస్ టు బి ప్యాక్డ్ సమ్ మోర్ టైట్లీ. సో ఎలా ప్యాక్ అవుతుందో చూద్దాం. సో ఈ స్ప్రింగ్ అనుకున్నాం, ఇది ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉంటుంది అనుకున్నాం కదా. సో తర్వాత ఎలా అవుతుందంటే ప్యాకింగ్ వచ్చేసి రేడియల్ లూప్ ప్యాకింగ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో దెన్ వాట్ ఈస్ ద రేడియల్ లూప్ ప్యాకింగ్ ఇన్ ద సెన్స్ హియర్? The solenoid packing further arranged radially around the scaffold protein. So this is what the scaffold protein here. So this radial packing, whatever we have seen in the solenoid packing, this is further packed around the scaffold protein. సో ఇలా ఇంకా ఏమవుతుందని చూస్తుంటే ఇది స్ట్రైట్గా ఉన్నట్లయితే ఇంత లెంత్ ఉంటుంది. సో ఏమవుతుంది, ఇంకా ఇది ఫర్దర్గా ఇంకా డిఫరెంట్ లూప్స్గా ఏమవుతుందంటే ఒక ప్రోటీన్ చుట్టూ కూడా అరేంజ్ అయి ఉంటుంది. రేడియల్గా ఉంది చూడండి. సో రేడియల్ అంటే కిరణం అండి, ఇలా కిరణాకారంలో ఉంది ఇక్కడ. So this is the scaffold protein. This solenoid packing is further arranged radially around the scaffold protein so that its length some more reduce. ఇంకా ఏమవుతుందంటే ఇంకా రెడ్యూస్ అయిపోతుంది. సో ఇలా దీని చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సోలినాయిడ్ ప్యాకింగ్ అనేది మనకి రేడియల్ ప్యాకింగ్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. దేని చుట్టూ అని చూసినట్టయితే స్కాఫోల్డ్ ప్రోటీన్ చుట్టూ. సో అజ్యూమ్ దట్ దిస్ ద క్రోమోజోమ్. సో క్రోమోజోమ్లో ఇక్కడ ఆమ్ తీసుకున్నట్లయితే ఆమ్లో ఇలా మనకి మధ్యలో స్కాఫోల్డ్ ప్రోటీన్ ఉండి దీనికి ఇలా అరేంజ్ అయిపోతూ ఉంటుంది చూడండి. సో ఇంత తక్కువ ప్లేస్లో మనకి ఎంత క్రోమాటిన్ అనేది మొత్తం కూడా మనకి ప్యాక్ అయిపోయిందని దీన్ని డయాగ్రామ్ చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఏమవుతుందంటే అంత లెందీగా ఉండేటువంటి క్రోమాటిన్ ఏదైతే ఉందో కంప్లీట్గా 10 మైక్రోమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి న్యూక్లియస్ కంప్లీట్గా ప్యాక్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి ఇది ఎలాగో. రైట్, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి సోలినాయిడ్ ప్యాకింగ్ అని చెప్పుకున్నాం కదా. ఈ సోలినాయిడ్ ప్యాకింగ్లో ఉన్నటువంటిది అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద స్కాఫోల్డ్ ప్రోటీన్. సో స్కాఫోల్డ్ ప్రోటీన్ చుట్టూ కూడా ఏమవుతుంది, మళ్ళీ ఫర్దర్గా ఇలా చుట్టుకొని ఉంటుంది అనమాట. సో ఇలా మనకి రేడియల్గా చుట్టుకొని ఇక్కడ మనకి 2 వచ్చాయి. సో మనకి ఇక్కడ 2 స్పోక్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఇలా దీని చుట్టూ కూడా మనకి కంప్లీట్గా ఇలా ఒకటి. సో అగైన్ వెంటనే దాని క్రింద మళ్ళీ ఇలా చుట్టుకుంటాం. సో కాబట్టి చూడండి ఇది ఓపెన్ చేస్తే కంప్లీట్గా మనకు చాలా పెద్దగా ఉంటుందండి. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఏంటి, చిన్న ప్లేస్లో కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా క్రోమాటిన్ అనేది ఒక బ్యూటిఫుల్ మేనర్లో, సో అంత పెద్ద క్రోమాటిన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ మేనర్లో చూడండి, ఆల్మోస్ట్ 2.2 మీటర్స్ అంటే చాలా లెందీ వన్. సో ఇట్ హ్యాస్ టు బి ప్యాక్డ్ ఇన్ ద వెరీ లెస్ డయామీటర్ న్యూక్లియస్, దట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12
మనకి ఏంటంటే మైక్రోమీటర్స్ రేడియస్లోనే మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా ప్యాక్ చేయబడి ఉండాలి. సో ఎంత ప్లాన్డ్గా డిజైన్ చేయబడి చూడండి, ఎంత ప్లాన్డ్గా ప్యాక్ చేయబడి చూడండి. ఈవెన్ ఒక మనకు H1 లింకర్ హిస్టోన్ ప్రోటీన్ అనేది మిస్ అయిపోయినా కానీ ఏమవుతుంది, అక్కడ క్రోమాటిన్ మొత్తం కూడా హిస్టోన్ నుండి విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట కదా. సో ఇన్ కేస్ మనకు ఆ పాజిటివ్లీ నెగిటివ్లీ ఛార్జ్ లేదనుకోండి, ఏమవుతుంది అక్కడ ఈవెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ స్కిప్పింగ్ ఆఫ్ దిస్ క్రోమాటిన్ ఫ్రమ్ ద హిస్టోన్ ప్రోటీన్ DNA కదా. సో అలా మనకి ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా మనకు అనేది ఈ DNA ఓరల్స్ ఈ యొక్క క్రోమాటిన్ స్ట్రాండ్ అనేది ప్యాక్ చేయబడుతూ ఉంటుంది, రైట్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా క్రోమాటిన్ ఏ విధంగా ప్యాక్ చేయబడుతుంది న్యూక్లియస్ అనడానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక హ్యూమన్ బాడీలో జరిగేటువంటి ఒక సూపర్ మెకానిజంగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా క్రోమాటిన్ ప్యాకింగ్ అండి. సో మరి ఈ వీడియో నచ్చింది డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో మన దగ్గర GL క్లాస్ స్టార్ట్ అయ్యింది. డిస్క్రిప్షన్లో మనకి ఇంకా కొన్ని డిమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. వెల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.